ఈ బగారా రైస్లో ఈ గోంగూర చికెన్ని కలుపుకుని తింటుంటే చూద్దాం. ఆహా, సూపర్ టేస్ట్. ఈ గోంగూర చికెన్ దేంట్లోనికైనా కలుపుకోవచ్చు. నాన్లో, బటర్ నాన్ అలాంటి వాటిల్లో, పుల్కాల్లో కూడా చక్కగా పనిచేస్తుంది. మనం ఇక్కడ బగారా రైస్తో, మా ఆవిడ బగారా రైస్ చేసింది కాబట్టి బగారా రైస్ కూడా మన వీడియోలో ఉంది ఎలా చేసుకోవాలనేది. ఆ బగారా రైస్తో కలుపుకొని తింటున్నాను నేను. చూడండి, ఈ పీస్ తీసుకుని ఒక కరివేపాకు, బఠానీలు కూడా వచ్చినాయి మనకి. ఇవన్నీ తీసుకుని ఒక ముద్ద చేసుకుని నోట్లో ఇలా ఇలా స్వర్గం కళ్ళ ముందుకు వచ్చేసింది అంతే. అదిరింతయ్యా పావని, సూపర్. సూపర్ సూపర్ టేస్ట్. గోంగూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ ప్రోటీన్ ఫుడ్. రక్తం లేని వాళ్ళు, సన్నగా బక్కగా ఉన్నవాళ్ళు, బరువు పెరగాలన్నా, లావైన వాళ్ళు బరువు తగ్గాలన్నా ది బెస్ట్ ఫుడ్. సంతానం లేని వారికి అద్భుతమైన ఇది ఒక వరం లాంటి ఫుడ్. మీరు ఎట్టి పరిస్థితులు ఇది మిస్ కాకండి. ఈరోజే మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి. అలాగే మీరు మంచి హెల్తీ రిజల్ట్స్ని పొందండి. షుగర్ వాళ్ళకి కూడా మంచిదండి. షుగరు, బీపీలు, థైరాయిడ్లు, కొలెస్ట్రాల్లు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గోంగూర చికెన్ అద్భుతమైన వరప్రసాదం. అంతే, నో వర్డ్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వెంటనే మీరు తయారు చేసుకోండి. రైతా, పెరుగు చట్నీ, బగారా రైస్లో పెరుగు చట్నీ కూడా అద్భుతంగా ఉంది. మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా కనబడుతున్నాయి. టేస్టీ. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు కదా. సో రైతా కూడా మిస్ అవ్వద్దు. ఉల్లి రైతా ఇప్పుడే తినండి.